అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మొదటిగా ధనుసు రాశికి రాశ్యాధిపతి గురుడవుతారు. ధనుసు రాశికి స్వతహాగా ఈ సంవత్సరం 4 గ్రహాల కదలిక ధనుసు రాశి వారిపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం. ఆ 4 గ్రహాలు ఏమనగా గురుడు, రాహువు, కేతువు, శని. ధనస్సు నుంచి మీరు పరిశీలించి చూస్తే ధనస్సు, మకరం, కుంభం. 3వ స్థానమైన కుంభరాశి స్థానం నుంచి శని మీనరాశి స్థానం మీదుగా ప్రయాణం. 4వ స్థానమైన మీనరాశి నుంచి రాహు తృతీయ స్థానమైన కుంభస్థానం మీదుగా ప్రయాణం. మరియు గురుడు యొక్క స్థితిగతిని చూసుకుంటే ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. అనగా షష్టమ స్థానం నుంచి గురుడు సప్తమ స్థానం మీదుగా ప్రయాణం. కర్కాటకం, సింహం, కన్య. అనగా దశమ స్థానంలో ఉన్న రాహు దశమ స్థానంలో ఉన్న కేతు భాగ్యస్థానం మీదుగా ప్రయాణం. ఈ 4 గ్రహాల కదలిక వల్ల ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. ఎందుకనగా గురుబలం పెరుగుతుంది. శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ రాహుకేతు యొక్క ప్రభావం అత్యంత అల్పంగా ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ప్రత్యేకించి ధనుసు రాశి వారికి మొదటగా తెలుసుకోవాల్సింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఈ సంవత్సరం మే 29వ తారీఖు నుంచి మొదలవబోతుంది. అర్ధాష్టమ శని అనగా ప్రత్యేకించి భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా సప్తమ స్థానంలో ఉన్న గురుడు ధనుసు రాశి మీదుగా చూపు ఉండడం వల్ల ఈ శని యొక్క ప్రభావం చాలా మటుకు తక్కువగా ఉంటుంది. తద్వారా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం గురుడు సప్తమ స్థానంలో ఉన్నంత వరకు కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ధనుసు రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనగా వారు ఉండే నివాస స్థానాన్ని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు. ప్రత్యేకించి వాళ్ళు ఇల్లు మారడం కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడాలన్న ఆలోచన కానీ అంత అనుకూలమైన సమయం కాదు. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మొదలవుతున్న వలన కొంచెం ప్రత్యేకించి భూమి వివాదాలు సంబంధించి వివాదాల్లో ఉన్న భూమిని కొనుగోలు చేయడం కానీ వివాదాలకు సంబంధించిన ఎటువంటి లిటిగేషన్ ప్రాపర్టీస్ ఏమున్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి కానీ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి కానీ ప్రయత్నం చేయొద్దు. ధనుసు రాశి వారు తమ యొక్క తల్లి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి తల్లికి మోకాళ్ళ నుంచి అరికాళ్ళు ప్రాంతంలో కొద్దిగా చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఆర్థికంగా బలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాహుకేతు ప్రభావం పూర్తిగా తక్కువ ఉండడం వల్ల ఆదాయాభివృద్ధి కలుగుతుంది. ఆదాయం మంచి వృద్ధిలోకి వెళ్తుంది. ఆ డబ్బుల్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోవడంలో వీళ్ళు శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆ డబ్బులు ఇరుక్కుపోవడానికి ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారం విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లౌకం మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వారు ఆదాయ వృద్ధి జరుగుతుంది. దాంతోపాటు కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరిని కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకుంటే కానీ ఎవరిని నమ్మవద్దు. ధనుసు రాశి వారు ఎంత ఎక్కువ బంగారం ధరిస్తే అంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే బంగారు వర్ణంలో ఉన్న దుస్తులు ధరించడం ద్వారా కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ధనుసు రాశి వారు ప్రత్యేకించి ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గడానికి హనుమంతుని వారిని పూజించడం మొదలుపెట్టాలి. ప్రతి శనివారం రోజు వీలైతే హనుమంతుని గుడికి వెళ్ళి తమలపాకు, సింధూరం, నిమ్మకాయలు ఈ 3టితో స్వామివారిని పూజించడం ద్వారా చాలా మటుకు ప్రభావం తగ్గుతుంది. ధనుసు రాశి వారు ఆర్థికంగా ఎదగడానికి కానీ ఆర్థిక పరిపుష్టిత సంపాదించడానికి కానీ ఎక్కడన్నా వీలైతే ఏనుగు వెంట్రుక వీళ్ళ దగ్గరగా పెట్టుకోవడం వల్ల అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పరచుకుంటారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బలంగా ఉంది. కొంచెం ఖర్చు కూడా ఊహించని ఖర్చులు వస్తాయి, కానీ దాన్ని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు కల్పిస్తాడు. ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంది. ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు లేవు. ఈ షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు నుంచి మొదలవుతున్న షష్టగ్రహ కూటమి ద్వారా ఒక 2 నెలల పాటు మటుకు రక్తహీనత సంబంధించిన సమస్యలు వస్తాయి. ప్రత్యేకించి ఏప్రిల్, మే నెలల్లో ఈ 2 నెలల్లో
రక్తహీనత సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్రత్యేకించి ఆడవాళ్ళలో. ఆ యొక్క ప్రభావం తగ్గడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం ద్వారా ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా. ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.